నమస్తే. వెల్కమ్ టు ఐక్యం. ఈరోజు మనం కండక్ట్ చేసుకునే వర్క్‌షాప్ ఆర్కిటూరియన్ హీలింగ్ మెడిటేషన్ వర్క్‌షాప్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనతో గ్రేట్ గ్రాండ్ మాస్టర్ హరట్ కృష్ణ గారున్నారు. ఆయన క్లాస్ కోసమే మనం వెయిట్ చేస్తూ వింటాం. అటువంటిది ఆయన వర్క్‌షాపే చేస్తున్నారు. 11 డేస్ వర్క్‌షాప్. ఆయన ద్వారా ఇనిషియేట్ అయిన వర్క్‌షాప్ ఇది. మాస్టర్స్ ఇది అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ. మన వైబ్రేషన్‌ని, మన పరిధుల్ని పెంచుకునే టైం ఇది. సో, కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ ఎవ్రీవన్ టు ద సెషన్. సర్, ద సెషన్ ఈస్ యువర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనస్. ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఆర్కిటూరియన్ మిత్రులందరికీ, అలాగే గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్కి, ప్లైడియన్స్కి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆర్కిటూరియన్ హీలింగ్ టీమ్ క్లాస్లో భాగంగా ఈ భూమి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్లానెట్ ఎర్త్. అసలు ఏంటి ప్లానెట్ ఎర్త్? ప్లానెట్ ఎర్త్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. అవేంటంటే, ఇది ఒక అద్భుతమైన గ్రహం. దీని లొకేషన్ వచ్చేసి విశ్వంలో ఒక అంచున ఉంది. అంతేకాదు, ఇది ప్రకృతి పరంగా చాలా అద్భుతమైన గ్రహం. ఇంత అందమైన గ్రహం మీదకి రావాలని అందరూ కోరుకుంటారు. ఈవెన్ గ్రహాంతరవాసులు ఎందరో కూడా ఈ భూమిని చేరుకోవాలని వాళ్ళు తప్పిస్తూ ఉంటారు. అందుకే గ్రహాంతరవాసుల్లో డైలీ ఒక 60 నుంచి 70 రకాల జాతులు ఈ భూమిని సందర్శిస్తూ ఉంటాయి ప్రతిరోజు. అది కూడా విశ్వ ప్రభుత్వ అనుమతితోటే. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహం ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాలుగా క్వారంటైన్ లో ఉంది. అలాగే కొన్ని వందల సంవత్సరాలుగా ఇది విశ్వ ప్రభుత్వం పరిధిలో ఉంది. 24 గంటలు విశ్వ ప్రభుత్వం యొక్క మిలిటరీ స్పేస్ షిప్స్ కాపలా కాస్తున్నాయి. ఇప్పుడు వేరే జాతులు ఎవరు అంటే దీనికి హాని చేయాలనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా వాళ్ళకి ఫస్ట్ తెలిసిపోతుంది కాస్మిక్ గవర్నమెంట్. ఎవరు వచ్చినా కాస్మిక్ గవర్నమెంట్ పర్మిషన్ తో ముందు వాళ్ళు అప్లై చేసుకొని కిందకి రావడానికి వాళ్ళు అలౌ చేసిన సభ్యులు మాత్రమే అనుమతిస్తారు భూమి వాతావరణంలోకి ప్రవేశించడానికి. అది కూడా పూర్తిగా ఇన్విజిబుల్ గా, కనబడేలా కాదు, కనబడకుండా ఒక ఇన్విజిబుల్ మోడ్ లో. అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకొని మన కళ్ళు చూడలేని హయ్యర్ ఫ్రీక్వెన్సీలో మాత్రమే వాళ్ళు కిందకి రావాలి. ఈ ప్రకృతి రమణీయాలన్నింటినీ చూడాలి. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు దిగచ్చు, ప్రశాంతంగా తిరగచ్చు. కొన్ని సందర్భాల్లో వెరీ రేర్ గా వాళ్ళ మిస్టేక్స్ వల్ల వాళ్ళ యొక్క స్పేస్ షిప్స్ డీక్లాక్ అయిపోతూ ఉంటాయి వాటితో అవే. ఒక్కొక్కసారి డీక్లాక్ అవ్వడం అంటే ఏంటి, డైరెక్ట్ గా విజిబుల్ గా మీకు కనబడటం అనమాట. జనరల్ గా స్పేస్ షిప్స్ అన్ని అన్విజిబుల్ గానే ఉంటాయి కిందకి దిగినప్పుడు, ఎందుకంటే వాటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అవి పెంచుకుంటాయి కనుక. కానీ కొన్ని సందర్భాల్లో ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల అవి కనబడేలా కిందకి దిగుతాయి.
ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. అయితే ఆ వెళ్ళేటప్పుడు కూడా ఎలా అవి కాంతిగా మారిపోతాయి ఎలా అనేది చాలా మంది వీడియోలు కూడా తీశారు. అలాంటి వీడియోలు ఒకప్పుడు బాగానే ఉండేవి. సో క్రమంగా ఈ వీడియోలన్నీ కనుమరుగయ్యాయి. ఎందుకంటే డార్క్ ఫోర్సెస్ ఈ వీడియోలన్నింటినీ తీసేసింది. ఇవన్నీ చూస్తే ప్రజల్లో ఒక చైతన్యం కలగచ్చు. మెల్లగా ఇక గుళ్ళకి వెళ్ళటం మానేస్తారు ప్రజలు. ఒక కొత్త ఆలోచనలో పడతారు. అసలు ఈ గ్రహాంతర వాసులతోటి డైరెక్ట్ గా రిసీవ్ చేసుకోవచ్చు కదా మెసేజెస్ అన్న ఒక ఆలోచన వాళ్ళలో మొదలవుతుంది. అందుకని ఇక అలాంటివి జరగకుండా ఉండాలంటే ఎక్కువగా యూట్యూబ్ లో అలాంటి వీడియోలు ఏవి ఉండకుండా ఉంటే వాళ్ళు యాజ్ యూజువల్ గా మళ్ళీ గుళ్ళకి గోపురాలకి మళ్ళీ వాళ్ళ సిస్టమ్ లోనే వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా యూట్యూబ్ ఎప్పుడు వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కనుక సో ఇలా ఎంటైర్ మీడియా మొత్తం వీళ్ళ డార్క్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఏదైనా ఎన్లైటెండ్ వీడియోస్ లేకపోతే ఇట్లా ఇతర గ్రహాలకు సంబంధించిన వ్యక్తులు భూమి మీద దిగిన విషయాలు లేదా ఆల్రెడీ చాలా మందిని పట్టుకున్నారు ఇంతకుముందు రష్యన్ గవర్నమెంట్ వాళ్ళు అట్లా డిఫరెంట్ ఎలియన్స్ ని వాళ్ళు పట్టుకోవటం షూట్ చేయటం ఆ తర్వాత కిందకి తీసుకొచ్చి వాళ్ళని టార్చర్ పెట్టడం వాళ్ళని ఇంట్రాగేట్ చేయటం ఇవన్నీ చేశారు. ఎందుకంటే అన్ని రకాల జాతుల్లో కొందరు జాతులు పాపం వాళ్ళకి తెలియక ఏవో మిస్టేక్స్ వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల కింద పడిపోతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు మిలిటరీ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ బయటకు తెలియదు మనకి. సాధారణ ప్రజలకి తెలియనివ్వరు. తెలిస్తే ఇంకా ఏంటి మన చుట్టూ ఎన్ని సివిలైజేషన్స్ ఉన్నాయా, ఇంతమంది ఉన్నారా మన చుట్టూ, మన్ని సందర్శించడానికి మన్ని ఇష్టపడే వాళ్ళు, మనకి సహాయం చేయాలని కోరుకునే వాళ్ళు, మన్ని చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ విశ్వంలో. ఎన్నో గ్రహాల మీద ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఆశ్చర్యంగా మన్ని చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇన్విజిబుల్ గా ఉండి మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరి వాళ్ళకి ఈ గ్రహం పట్ల అత్యంత మక్కువ ఎక్కువ వాళ్ళ అంటే ఆకర్షిస్తుంది చాలా మందిని ఈ గ్రహం. విశ్వ ప్రభుత్వపు స్పేస్ షిప్లు వాళ్ళ మిలిటరీ స్పేస్ షిప్ అస్టర్ కమాండ్ కి సంబంధించిన షిప్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. 24 గంటలు కాపలా ఉంటుంది. చాలా పవర్ఫుల్ కాపలా అనమాట. అసలు వేరే వాళ్ళు ఎవరు ఇందులోకి రావడానికి వీల్లేదు. ఇందులో ఉన్న వాళ్ళే ఇందులో ఉన్నారు. అయితే ఈ 60 నుంచి 70 జాతులు మాత్రం విత్ సిగ్నేచర్ తో వస్తాయి. పైనుంచి హైయర్ అథారిటీ నుంచి వాళ్ళు ఒక లెటర్ తీసుకొని వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చూసి వెళ్ళిపోవాలి అంతే. అలా చూసే వెళ్ళిపోతారు అంతే. జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోతారు. అంత చక్కటి గ్రహం. అందుకే ఈ గ్రహం ఏ విధంగా చూసుకున్నా అంటే ఒక 800 కోట్ల మంది సోల్స్ ని మెయింటైన్ చేస్తుంది గ్రహం. అదే కాకుండా ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి గ్రహానికి. ఈ గ్రహం చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఎన్నో శక్తుల్ని కలిగి ఉంది. దీనికి గల కారణం ఒకటే. అదేంటంటే ఈ గ్రహం ఏదైతే ఉందో అసలు ఒరిజినల్ గా ఇది జగన్మాత యొక్క అంశ. దీనికి అందుకే అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అన్ని చోట్ల. అంటే ఏదైతే సుప్రీం పవర్ ఉందో, ఏదైతే సృష్టికర్త ఉన్నాడో, ప్రాథమిక సృష్టికర్త, ఆ సృష్టికర్తనే మనం జగన్మాత అంటాము. ఒక హయ్యర్ ఎనర్జీ అంటాం, మూల చైతన్యం అంటాము. ఆ మూల చైతన్యం యొక్క డైరెక్ట్ అంశనే మన భూమి యాక్చువల్లీ. సో ఈ భూమి అంత శక్తివంతమైంది అంటే ఒక గాడ్ నుంచి అది ఒక అంశగా విడిపడింది అంటే ఒక డైరెక్ట్ అంశగా అది ఎంత శక్తివంతమైందో చూడండి. అంత అందమైనది శక్తివంతమైనది. సో దానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఉండే లొకేషన్ కూడా విశ్వపు అంచుల మీద ఉంది కరెక్ట్ గా. సో ఈమెకి ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల ఈ భూమాతకి చాలా ప్రత్యేకమైన హోదా కూడా ఇవ్వబడింది. సృష్టికర్త సైతం ఆమె మాటకి గౌరవిస్తాడు. ఆమె ఏదన్నా చెప్పితే వెంటనే ఆమె మాటని విని ఆమె కోరిన విధంగా ఆమెకి ఎలా కావాలంటే అలా ఆయన సలహాలు ఇస్తాడు, సపోర్ట్ ఇస్తాడు, అన్ని చేస్తాడు. ఆవిడికి నిజంగా ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే భూమి మీద మానవత ఏదైతే ఉందో ఆ మానవుల వల్ల ఆమెకి ఎప్పుడైనా ఆపద వాటిల్లుతుంది కదా. ఇప్పుడు అదేగా జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నోసార్లు అలా జరిగింది కూడా.
భూమాత మనుష్య జాతి వల్ల తనకి హాని కలిగినప్పుడు ఆమె సహనంతో ఓర్పుతో భరించినప్పటికీ ఆ హద్దులు కూడా దాటి వీళ్ళు ఆమెని మరీ హింసించడానికి ప్రేరేపించుకున్నప్పుడు మనుష్య జాతి ఆమెని పతనం చేసే ఆ పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు ఇక ఆమె చనిపోతానేమో అనే పరిస్థితి గనక ఆమెకు వస్తే వెంటనే ఆమె మానవ జాతిని అంతమొందించవచ్చు. ఆ వరం ఇచ్చాడు దేవుడు దాన్ని. భూమాత ఆ వరాన్ని అసలు వాడదు, కానీ వెరీ రేర్ గా వాడాల్సి వచ్చింది ఆమె. ఎందుకంటే మనుషులు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే ఆమెని టోటల్ గా పతనం చేసే స్థితికి తీసుకెళ్లిపోయి ఆమె మనుగడకే ప్రాబ్లం వచ్చే పరిస్థితి మానవుల వల్ల ఏర్పడింది. దానివల్ల గత 3 సార్లుగా భూమాత తనకిచ్చిన ఆ వరాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరినీ స్మాష్ చేసింది. మనుషులందరూ చనిపోయారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రకృతి చూస్తూ ఉంటుంది, భూమాత భరిస్తూ ఉంటుంది, కానీ ఒక స్టేజ్ వరకే ఏదైనా. ఆ తర్వాత భూమి అయినా క్షమించదు, ఎవరైనా క్షమించరు. ఒక స్థాయి వరకు మాత్రం ఒక అవకాశం ఇస్తారు. భూమాత అలాగే గత 3 సార్లుగా ప్రతి 12,000 సంవత్సరాలకి ఒకసారి భూమి మీద ప్రళయం సంభవించడం, వెంటనే మానవత మొత్తం తుడిచిపెట్టుకుపోవడం, రాత్రికి రాత్రే తెల్లారేసరికి లేడు ఎవడు. అప్పటి వరకు భూమిని బాగా రియల్ ఎస్టేట్ చేశారు, తవ్వారు, గనులు దోచుకున్నారు, బంగారం దోచుకున్నారు, భూమాత నుంచి దోచుకొని అది మెడలో నగలేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము అందరికంటే సంపద్వంతులము అని అనుకుంటూ ఉన్నారు భూమాతను దోచుకుంటూ. వీళ్ళందరూ తెల్లారు లేరు అసలు ఎవరు, ఒక రాత్రి తర్వాత. అంటే వాళ్ళ జీవితం పట్ల ఏర్పరచుకున్న నమ్మకాలన్నీ ఒక్క రాత్రితో తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తెల్లారు లేరు ఎవరు, మొత్తం చచ్చిపోయారు. అంటే భూమి పట్ల గౌరవం లేని వాళ్ళు, భూమి మీద రియల్ ఎస్టేట్ చేస్తూ భూమి మీద ఈ ఉన్న ఏదైతే ఖనిజ సంపద ఉంటుందో, రాళ్ళు రప్పలు కొడుతూనే ఉంటారు చూడండి, కంకరు. ఎక్కడ కొండ కనబడితే దాన్ని అర్జెంట్ గా కంకర్ చేసి అర్జెంట్ గా దాన్ని అమ్మేసుకోవాలి, అర్జెంట్ గా ఎవరికి వాడు కాంట్రాక్టర్లు. అవసరమైతే ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి కొండలు కొనేయటం, దాన్ని మళ్ళీ స్టోన్స్ గా మార్చడం, ఎగుమతి చేయడం, లేకపోతే అమ్ముకోవడం ఎవరికి వాళ్ళు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గవర్నమెంట్ ఉపయోగించుకొని భూమాతను దోచుకుంటూ కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తూ అలా గడిపేస్తూ ఉన్నారు అందరూ. కానీ ఇవన్నీ ఏమైపోయినాయి లాస్ట్కి? రాత్రికి రాత్రి తెల్లారు ఎవరు ఉండరు. ఏదైనా ఒక అది జరిగింది అంటే తప్పకుండా దాని యొక్క పర్యవసానము అనేది భూమి మీద ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది దోచుకుంటున్నంత కాలం. అలా ఈ ప్రకృతిని దోచుకుంటున్న వారు అందరూ, కానీ ఫైనల్ గా అలా దోచుకున్న వాళ్ళందరూ ఒకానొక దశలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ చైతన్య పరిణామం కూడా ఒక దశలో ఆగిపోయింది. వాళ్ళకి ఇప్పుడేం తెలీదు, పైకి వెళ్ళాక ఉంటాయి వాడికి చుక్కలు. వాళ్ళు ఏదైతే 4వ పరిధిలోకి ప్రవేశిస్తారో అక్కడి నుంచి చీకటి తలాల్లో వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ బానే ఉంటుంది దోచుకుంటున్నంత కాలం, కానీ పైకి వెళ్ళాక శరీరం ఉండదు, కానీ వాడు అలాగే ఉంటాడు కదా. ఇక అక్కడి నుంచి ఉంటుంది ఇక జీవితం. అక్కడ డబ్బులు ఉండవు, దోచుకుందామంటే వ్యాపారాలు ఉండవు, ఏమీ ఉండవు, చీకటి తలాలు, మనిషిని మనిషి పీక్కు తింటూ ఉంటారు అక్కడ. కానీ ఎవరికి అసలు అక్కడ ఉద్యోగాలు ఉండవు, వ్యాపారాలు ఉండవు, ఏం లేదు. మనిషిని టార్చర్ పెట్టుకుంటూ బతకటమే అక్కడ ఆ చీకటి తలాల్లో. అక్కడ సూర్యరశ్మి కూడా ఉండదు, అంత చీకటిగా ఉంటుంది. అలాంటి తలాల్లోకి వీళ్ళందరూ వెళ్ళేది. ఇప్పుడు బానే ఉంటుంది. తర్వాత ఈ తలాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు, అసలు వెళ్లే లోపే చాలా చుక్కలు చూసే వెళ్తారు హాస్పిటల్స్ చేతిలో. ఒకవేళ బై ఛాన్స్ యాక్సిడెంట్ లో పైకి పోయినా వాడు అక్కడే ఉంటాడు ఆ చీకటి తలాల్లో. సో ఇదే జీవితాన్ని ఎప్పుడైనా సరే ఈ విషయాలన్నీ తెలుసుకోకుండానే జీవిస్తూ ఉంటారు మనుషులు. చూద్దాంలే అన్నాడు, కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. అందుకే ఈసారి భూమాత ఏమంటుందంటే, గత 3 సార్లుగా ప్రతి 12,000 సంవత్సరాలకి నేను ప్రళయం తీసుకొస్తున్నాను ఈ భూమి మీద. అందరూ చనిపోతున్నారు, కానీ చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఇక్కడే జన్మలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అది ఒక విశ్వ నియమం అయిపోయింది. ఎక్కడైతే వీళ్ళు కోల్పోతారో
వారి యొక్క అర్హతని, అక్కడే తిరిగి అర్హత సంపాదించుకోవాలి అనేది ఒక నియమం ఉంది భూమి మీద. సో కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ చచ్చినట్టు ఇక్కడే పుడుతున్నారు. చాలా నిదానంగా పుడతారు, ఎందుకంటే వీళ్ళందరికీ ఫస్ట్ పనిష్మెంట్ గా కొన్ని జన్మలు అక్కడ చీకటి తలాల్లో బతకాలి, వీళ్ళు నరకం చూడాలి. ఆ తర్వాత ఎప్పటికో వాడు ఏడుస్తాడు, మొరబెట్టుకుంటాడు, ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మళ్ళీ భూమి మీదకి వెళ్ళి నన్ను నేను సరి చేసుకొని భూమాత కోసం నేను సేవ చేస్తాను, భూమిని గౌరవిస్తాను, భూమిని నేను పూజిస్తాను అని వాళ్ళ బతిలాడితే పైన హైరార్కీ మళ్ళీ వాడికి ఒక జన్మిస్తుంది. వాడు మళ్ళీ కుక్క తోక వంకరే, ఇక్కడికి రాగానే వాడు మళ్ళీ అదే పని చేస్తా ఉంటాడు. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా మళ్ళీ ఇక చంపే పరిస్థితి వచ్చింది. కానీ విశ్వ ప్రభుత్వం ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే ఇక భూమాత అంటుంది సృష్టికర్తతో, ఇక నేను ప్రతిసారి మనుషుల్ని చంపడం, వాడు మళ్ళీ ఇక్కడే జన్మని తీసుకొని మళ్ళీ నా ప్రాణానికి చుట్టుకోవటం, నా మెడకి చుట్టుకొని వాళ్ళు మళ్ళీ టార్చర్ పెడుతూ ఉండడం ఒక కొన్ని వేల సంవత్సరాల పాటు. ఆ తర్వాత మళ్ళీ నేను వాళ్ళని చంపటం, నాకు ఇట్లా కాకుండా ఇంకేదన్నా చూడండి సొల్యూషన్. ఈసారికి నేను చంపినా ఉపయోగం లేదు, వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడే పుట్టి మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల పాటు నా ప్రాణాలు తింటారు. నన్ను దోచుకోవటమే పనిగా పెట్టుకుంటున్నారు. వీళ్ళని నేను భరించలేకపోతున్నా. ఒక తల్లిగా నా బిడ్డల్ని నేను ఇంకా భరించలేదు, నా వల్ల కాదు అని చెప్తుంది. అందుకని ఇంకా ఈసారి మాత్రం సృష్టికర్త ఒక దివ్యమైన ఒక ప్రణాళికను రచించారు. అదేంటంటే కారణ జన్ములైన వాళ్ళందరూ ఎవరైతే ఎదిగిన ఆత్మలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భూమి మీదకి వెళ్ళండి, భూమి మీద ఒక జాగృతిని తీసుకురండి. అయితే అవశ్యంగా మీరు అందరూ డోర్ టు డోర్ వెళ్ళాలి, అందరికీ క్లాసులు చెప్పాలి, అట్లా ఏం లేదు. క్లాసులు చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఛానలింగ్ చేసి చెప్పేవాళ్ళు. ఇక కొంతమంది డోర్ టు డోర్ తిరగడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి మేజర్లీ చాలా మంది ఇంట్లోనే ఉండి వాళ్ళు కాంతి ప్రసారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే హోమ్లీగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు లీనమైపోయే వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ ద్వారా జరగాల్సినవి జరిగిపోతూనే ఉంటాయి. ఒక దివ్యమైన ప్రణాళికలో వాళ్ళు భాగంగా వాళ్ళ అవసరం ఎక్కడికి ఉంటే అక్కడికి పిలిపించబడతారు. అలాగే ఈ నక్షత్ర మిత్రులు లాంటి క్లాసెస్ లో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టబడతారు, ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది అంతే. సో అలా వాళ్ళకు ఒక గైడెన్స్ అనేది ఇవ్వబడుతుంది, ఒక ధైర్యం అనేది ఇవ్వబడుతుంది. సో ఈ విధంగా వాళ్ళ మనుగడ సాగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు వాళ్ళ ద్వారా జరగాల్సిన వరకు సమయం వచ్చినప్పుడు జరుగుతూనే ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళు వాళ్ళ క్యారెక్టర్నే పోషిస్తూ ఉంటారు వీళ్ళు, అంతే, డోంట్ వరీ. కానీ చాలా మందికి వాళ్ళు ఎవరో తెలియకపోయినంత మాత్రాన ఏ పని జరగట్లేదేమో అనుకుంటారు చాలా మంది. కానీ అలా కాదు మిత్రులారా. చక్కగా మీ జీవితంలో మీరు భూమి మీద పుట్టినందువల్ల భూమాతకి ఎలాంటి లాభం అయితే చేకూరాలో అది సవ్యంగా జరుగుతూనే ఉంటుంది. కానీ మీ గురించి మీకు తెలియనప్పుడు ఆ జరుగుతున్న విషయాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. నేనేదో ఒక పనికిరాని దాన్నని, కానీ నాకు మనుషులతో పడట్లేదని, నేను ఒక వ్యక్తిగా నేను ఈ సొసైటీలో ఇవ్వడలేకపోతున్నానన్న బాధలోనే ఉంటారు తప్ప, అయ్యో నా ద్వారా నేను ఈ మనుషుల్లో ఇవ్వడలేకపోవడానికి కారణం ఏంటంటే నేను ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి ఇక్కడికి జన్మించిన ఆత్మను. సో కాబట్టి వీళ్ళందరితో నాకు పడదు, కానీ నా ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే అవగాహన వీళ్ళకి రావడానికి వీళ్ళు ధ్యానం చేయాలంతే. ఎందుకంటే కొంతమందికి ధ్యానం చేయకపోయినా బండి నడుస్తుంది. కాకపోతే వాళ్ళకి జీవితంలో జీవిత పరమార్థం తెలియకుండా జీవించినప్పుడు వాళ్ళు మనుషులతోనూ కలవలేరు, ప్లస్ వాడు కారణ జన్ముడు అని వాడికి తెలియదు ధ్యానం చేయకపోతే. అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. మనుషులతో కంపాటబిలిటీ లేదు, నువ్వు కారణ జన్ముడు అని నీకు తెలియదు, భూమాత కోసం వచ్చావని నీకు తెలియదు. అప్పుడు వీడు సూసైడే చేసుకుంటాడు. లైఫ్ లో ఇంకేమీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే నేనేంటో చాలా వెరైటీగా పుట్టా, నాకు ఎవరితో పడట్లేదు, మనుషుల్ని చూస్తేనే నాకు అసలు వాళ్ళతో కలవబుద్ధి కాదు, ఇక నాకు చావు ఒకటే శరణ్యం. ఇలాంటి దశ ఒకటి వస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. నాకు కూడా వచ్చింది ఒకప్పుడు. అప్పటికి ఇంకా నేను ధ్యానంలో లేను కాబట్టి నాకు కూడా అనిపించింది ఒకనొక దశలో నేను ఎందుకు ఉండాలి అసలు ఈ గ్రహం మీద. ఎందుకంటే ఎవరితో నాకు కంపాటబిలిటీ లేదు, నా ఆలోచనలు ఎవరితో మ్యాచ్ అవ్వట్లేదు. అలాగే ప్రతి ఒక్క కారణ జన్ముడికి
ఇదే పరిస్థితి. స్టార్ సీడ్ అంటే ఇలాగే ఉంటుంది వాడి జీవితం. కానీ ఎప్పుడైతే స్టార్ సీడ్ ధ్యానం చేస్తాడో తను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని తెలుసుకునే విధంగా అతని కలలు వస్తాయి. అలాగే అతని జీవితంలో జరిగే సంఘటనలు ధ్యానం చేసిన దగ్గర నుంచి అతనిలో సెల్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి ఫిజికల్ లెవెల్లో కూడా ఏదైతే సూక్ష్మ తలాల్లో జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అతని ద్వారా, అలాగే ఫిజికల్ లెవెల్లో కూడా అతనికి ఒక సమృద్ధి, ఒక ప్రత్యేకమైన వాతావరణము అతని కోసం అతను క్రియేట్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఫిజికల్ బాడీని కూడా ధ్యానంలో కూర్చోబెట్టి అతన్ని యాక్టివేట్ చేస్తున్నాడు. ఒక ఎంత పెద్ద స్టార్ సీడ్ అయినా వాడి ద్వారా ఎంత పెద్ద జరుగుతూ ఉన్నా కానీ భూమాత కోసం సేవ, కానీ అతను ధ్యానం చేయకుండా ఉంటే ఏం జరుగుతుందంటే అతను పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేని జీవితము, బాధాకరమైన జీవితము జీవించడం జరుగుతుంది. అందుకే ధ్యానం చేయాలి. చేసి మీ ముందు భౌతిక శరీరంలోకి ఎన్నో విషాలు ఎక్కించబడుతూ ఉంటాయి. అంటే భూమి మీద విషయాలు ఏమేంటి? ఆహారం ద్వారా విషం లోపలికి పంపించబడుతూ ఉంటుంది, శరీరం అంతా పాడైపోతూ ఉంటుంది, ఆలోచనలు పంపించబడుతూ ఉంటాయి. న్యూస్ పేపర్, టీవీలు, న్యూస్లు, చుట్టుపక్కల వాళ్ళ మాటలు, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఉద్యోగాలు, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి మాటలన్నీ పాయిజన్ అన్నమాట. ఈ విషయాలన్నీ లోపలికి ఎక్కించుకుంటూ ఉంటారు రోజు. బాడీ మొత్తం విషపూరితం అయ్యే ఉంటుంది ఆల్రెడీ. మరి దీన్ని డీటాక్సిఫికేషన్ ఎవరు చేయాలి? మీకు మీరే చేసుకోవాలి. ఎవరిని ఉద్ధరించాడు ఇక్కడ? ఉద్ధరేదాత్మానాత్మన. బి ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. నీ దీపాన్ని అప్పో దీపోభవ అన్నమాట. ఇక్కడ నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ. అయితే నీ ఫిజికల్ బాడీ ఈ విషయాలన్నిటికీ లోనై ఉంటుంది కదా, ఈ విషయాలే విషంగా ఉంటాయి ఇక్కడ, పాయిజనస్ విషయాలన్నీ ఇక్కడ. అవన్నీ నీ బాడీలోకి వెళ్తూ ఉంటాయి, కానీ ఇవన్నీ క్వైట్ న్యాచురల్ గా ఉంటాయి కదా బయట. అందరు ఇదే పనిలో ఉంటారు. మీకేమనిపిస్తుందా ఇదంతా మంచిదేనేమో, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రైట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అదే చేసేసరికి అదే రైట్ ఏమో అనిపిస్తుంది. కానీ కాదు, అందరు రాంగ్ లో ఉంటారు, అందరు విషయాన్ని ఎక్కించుకుంటున్నారు వాళ్ళ లోపలికి. అందుకే త్వరగా చనిపోతూ ఉంటారు, వృద్ధాప్యాన్ని ప్రాప్తించుకుంటూ ఉంటారు, చివరికి హాస్పిటల్స్ కి బలైపోతూ ఉంటారు. అసలు ఒక ఏమీ తెలియని వ్యక్తి వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాడు మందుల రూపంలో. కానీ అన్నీ తెలిసిన వ్యక్తి జనరల్ గా హీలింగ్ చేస్తూ ఉంటాడు. అయితే అది అలా అందరికీ చేయదు. ఇప్పుడు డాక్టర్ అంటే ఎవరు పడితే వాడు డబ్బులు ఉంటే వెళ్ళిపోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవచ్చు. కానీ హీలింగ్ అలా కాదు. ముందు నిన్ను నువ్వు హీల్ చేసుకోవడానికి నువ్వు ముందు ధ్యానం చేయాలి. చాలా కాలం నువ్వు ధ్యానం చేసిన తర్వాత ఇంకా నీకు లోపల అవసరం అయితే నీ అర్హతని బట్టి, నీ ఫ్రీక్వెన్సీని బట్టి ఏ ఆర్కిటూరియన్సో ఎక్కడన్నా క్లాస్ పెడుతుంటే నువ్వు అందులో జాయిన్ అవ్వగలుగుతావు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకు హీలింగ్ జరుగుతుంది. అంతేగాని మీరు హీలింగ్ ఎందుకు కూడా మళ్ళీ బయట తిరగకూడదు. హీలింగ్ తనంతట తానుగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆస్ట్రల్ గా నీకు జరిగిపోద్ది. అయితే నిద్రలో కానీ లేదా ఆర్కిటూరియన్స్ మెడిటేషన్ లో కానీ జరిగిపోవాలి. అది డివైన్ ప్లాన్ ప్రకారం జరగాలి. ఆ అర్హత నువ్వు సంపాదించుకోవాలి అంతే. చాలా మందికి ఈ విషయం తెలియదు. హీలింగ్ 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 అని బయట కూడా ఉరుకుతుంటారు. హాస్పిటల్ గురినట్టు హీలింగ్ కి కూడా పోదామని. అసలు అట్లా వర్కౌట్ కానే కాదు నీకు అసలు. ఎందుకంటే అసలు ఎవరు చేయాలి, ఎవరికి హీల్ చేయడానికి అసలు ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ డ్రామాలన్నీ నడుస్తూ ఉంటాయి మీకు బయట. కానీ కొన్ని సందర్భాల్లో మీరు కరెక్ట్ గా ధ్యానం చేస్తూ ఉంటే గొప్ప గొప్ప హీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళు కావచ్చు, లేదా పైన ఉండేవాళ్ళు కావచ్చు, ఆర్క్టూరియన్స్ కావచ్చు, ఎవరో ఒకటి ఏదో ఒక దశలో సహజంగా మీకు తెలియని కూడా తెలియదు అసలు వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తారని, అట్లా వచ్చి మీకు హీలింగ్ జరుగుతుంది. అయితే ఏంటి, ఎవరైతే తనకు తాను ఫస్ట్ ధ్యానం చేసుకుంటూ ఇదే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారో బయటికి తొంగి చూడకుండా, వాళ్ళకి పరిస్థితులు ఆటోమేటిక్ గా ఎవరో ఒకళ్ళ ద్వారా వచ్చి హీలింగ్ జరిగేటట్టుగా కొన్ని పరిస్థితులు ఏర్పడిపోతాయి. అంతే. అంతేగాని సెర్చింగ్ లో ఉండదు. సెర్చింగ్ వల్ల వర్కౌట్ కాదు. అవి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి అంటే నువ్వే ధ్యానం చేయాలి. అట్లా ఈ పాయిజన్ అయిన బాడీని మనం హీల్ చేసుకుంటే ఏ లైట్ వర్కర్ అయినా గుర్తుపెట్టుకోండి, అతని కళల రూపంలో, నిజ జీవితంలో, క్లాసెస్ రూపంలో, ఎక్స్పీరియన్సెస్ రూపంలో, లైఫ్ లో రియల్ లైఫ్ లో జరిగే ఎక్స్పీరియన్సెస్ రూపంలో, అలాగే ఒక అసోసియేషన్ గురు సాంగత్యంలో,
అలాగే తనలాంటి సోల్స్ ఎవరైతే సాధనలో ఉన్నారో అలాంటి వాళ్ళతో ఉండటం ద్వారా వాళ్ళు ఎంతో ఎంజాయ్మెంట్ని పొందుతారు. లేదంటే సొసైటీతో కంపాటబిలిటీ లేక తన కారణ జన్ముడు అని తెలియక రోజు రోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ ద్వారా అద్భుతమైన వర్క్ జరుగుతూ ఉంటుంది. అంటే దీని అంతటికి కారణం ఏంటి? ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఇక్కడ ధ్యానం చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఆర్కుటూరియన్స్ ముందు మీరు ధ్యానం చేయండి, మేము వచ్చి మీకు హీలింగ్ చేసుకుంటాం. మీకు సంబంధం లేదు. అది ఆస్ట్రల్ గా జరిగేవి ఏవైతే ఉన్నాయో అవే ఆస్ట్రల్ ఆపరేషన్స్, ఆస్ట్రల్ హీలింగ్స్, అవన్నీ నిజాలు. తనంతట తాను జరిగితే నిజాలు. మీరంతట మీరు పోయి కొనుక్కున్నారనుకోండి, అది నిజంగా. మనం బయటికి తొంగి చూసినప్పుడు మనకు తగ్గట్టుగానే దొరుకుతారు జనాలు కూడా బయట పండి. వాడికి అలాంటి వాళ్ళే కావాలి, మనకి వాళ్ళే కావాలి. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు వెంటనే రెడీగా ఉంటారు. కానీ అట్లా కాదు. జీవితంలో మనం ఆ అవకాశం మనం కల్పించేలా ఆస్ట్రల్ మాస్టర్స్ కి మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకొని మన అర్హతని మనం పెంచుకోవాలి. అంతే. మనం ధ్యానంలో కూర్చోవాలి ఇప్పుడు చక్కగా. మనకి విశ్వాసం ఉండాలి మన మీద. మనకి భగవంతుడి మీద, మన మీద మనకి విశ్వాసం ఉండాలి. చాలా మంది నిరాశ నిస్పృహల్లో ఎందుకుంటారంటే వాళ్ళతో భగవంతుడితో కనెక్షన్ లేదు వాళ్ళకి. అసలు దేవుడు అంటే ఎప్పుడైతే చీకటి శక్తులు మీకు గుళ్ళల్లో దేవుళ్ళు దొరుకుతారు, లేకపోతే ఏదైనా కొండ మీదకి వెళ్ళండి మీరు అని ఇంకేదో ఇంకెక్కడైనా పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి చూసుకోండి అన్నట్టుగా వీళ్ళందరినీ ఏంటంటే డైవర్ట్ చేశారు. దానివల్ల నిజమైన భగవంతుడిని వదిలిపెట్టి ఈ చిన్న చిన్న వాళ్ళందరినీ పట్టుకున్నారు. వీళ్ళందరూ దేవుడి వైపు ట్రావెల్ చేస్తూ వీళ్ళందరికీ మంచి మాటలు పోయి మీరు కూడా ధ్యానం చేసుకోండి, మేము కూడా ధ్యానం చేస్తాం, చాలా ముందుకు వెళ్ళిపోయాం, మా ఫ్రీక్వెన్సీ పెరిగింది అని చెప్పడానికి వచ్చారు వీళ్ళు. వీళ్ళకి వెంటనే దేవాలయాలు కట్టారు. వీళ్ళు వెంటనే కట్టింది ఎవరు? వీళ్ళ మధ్యలోనే ఉన్న పూజారులు. ఒకడంటాడు, నిన్న నాకు దేవుడు కనిపించి కల్లో ఇక్కడ గుడి కట్టమన్నాడు, స్వయంభూ అంటాడు. అనగానే వీళ్ళు గుడి కట్టేస్తారు. ఆ కట్టడానికి కావాల్సిన ఫండ్స్ గిన్స్ అన్ని డార్క్ ఫోర్సెస్ ఇస్తాయి. వెంటనే కట్టేస్తారు. ఆ తర్వాత మూకుమ్మడిగా జనాలను డైవర్ట్ చేస్తారు. కొంతమంది కోరికలు వీళ్ళే తీరుస్తారు. వీళ్ళే మళ్ళీ డార్క్ ఫోర్సెసే కోరికలు తీర్చేది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని అందులో పంపిస్తున్నారో గొర్రెల మందలు పంపించినట్టు అక్కడ మళ్ళీ మిమ్మల్ని మీ ప్రతి కోరికని మేనిఫెస్ట్. మీరు ఎందుకంటే మీరు ఎలాగో దైవత్వం కావాలని అడగరు అక్కడికి పోయి. ఎందుకంటే పండగలప్పుడు పండగ వస్తేనే మీరు తోసుకోవడం జరుగుతుంది అక్కడ. ఇక లేదంటే ఇక మీరు పోతే కోరికలతో పోతారు. ఎలాంటి కోరికలు? భౌతికమైన కోరికలతోటే పోవాలి. మా వాడికి ఉద్యోగం రావాలి, మా మనవాడికి స్కూల్లో సీట్ రావాలి, లేకపోతే మేము మంచిగా ఉండాలి, నాకు ఆ రోగం పోవాలి, ఈ రోగం పోవాలి, మేము ప్రశాంతంగా ఉండాలి. ఈ గోల అంతా ఎవరి కంట్రోల్లో ఉందనుకుంటున్నారు? మిమ్మల్ని ఎవరైతే ఈ స్థితిలో ఉంచారో, ఒక సాధారణ మానవుడిగా అజ్ఞానంలోనే మిమ్మల్ని ఉంచారో, మీ చిన్న చిన్న కోరికలు ఉంటాయి చూడు, ఇవన్నీ వాళ్ళే తీర్చగలరు 2 నిమిషాలు. నువ్వు గుడి చుట్టూ తిరుగు, నీకెందుకు, నీ కోరిక మేము తీరుస్తాం అని డార్క్ ఫోర్సే తీస్తాయి వెంటనే నీ కోరిక. ఎందుకంటే నువ్వు అడిగింది పెద్ద నా చక్రస్ యాక్టివేట్ చేయండి అని కాదుగా, చచ్చినా చేయదు. అలా అయితే నేను దేవుణ్ణి పొందాలనో కానీ ప్రార్థించుకోవాలనో కానీ అట్లా ఏం లేదు కదా. జస్ట్ ఏదో మీరు కోరికల కోసం వచ్చారు. ఆ కోరికలు ఎలాగో వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ సృష్టించింది, డబ్బుని సృష్టించింది, గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, ఈ మధ్యతరగతి వాళ్ళు, ఇవన్నీ ఎవరు సృష్టించారు? డార్క్ ఫోర్సెస్ కంట్రోలే కదా ఇదంతా. ఎప్పుడైతే తారతమ్యాలు ఉంటాయో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, ఈర్ష్యాసూయ ద్వేషాలతో ఉన్నప్పుడు వాళ్ళకి వర్క్ ఈజీ అయిపోతుంది కదా పరిపాలించడం. అది డివైడ్ అండ్ రూల్. ఎప్పుడైనా సరే బ్రిటిష్ వాళ్ళైనా అంతే, ఎవరైనా అంతే. డార్క్ ఫోర్సెస్ ఎప్పుడైనా సరే డివైడ్ చేసి రూల్ చేసుకుంటాయి ప్రశాంతంగా. అదే వన్నెస్ లోకి వస్తే ఇంకా వాళ్ళని పట్టుకోవడం కష్టం, ఇంపాసిబుల్. వన్నెస్ లోకి ఎప్పుడు వస్తాడు? వీడి గురించి వీడికి తెలియకుండా వాడిని ఎంతకాలం మనం ఉంచగలిగితే అంతకాలం మనం ఉంచితే బెస్ట్. అదే కనుక తెలిసిందో, అతను ధ్యానం చేసి తనని తాను తెలుసుకున్నాడంటే అందరిలోనూ ఉన్నది నేనే, అందరిలో ఉన్నది భగవంతుడే, నాలో ఉన్నది భగవంతుడే అని తెలుసుకొని అందరినీ వీడు ప్రేమించడం మొదలు పెడతాడు. అందరితోనూ ఏకత్వంలో ఉంటాడు. దానివల్ల హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతూ ఉంటాడు రోజు రోజు. దానివల్ల ధ్యానం చేస్తాడు, ధ్యాన ప్రచారం చేస్తాడు, అన్ని కాంతి ప్రసారాలు చేస్తాడు, అన్ని చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకప్పుడు ఇలాంటి వాళ్ళని వీళ్ళు బతకనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడో వచ్చేవాళ్ళు ఇదివరకు
భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఏదైనా చేద్దాం. కానీ వచ్చినోడిని వచ్చినట్టు వీళ్ళందరూ చంపేసి జరిగిపోయేది. చంపటము, లేకపోతే వాడిని అంటే పిచ్చివాడని చెప్పేసి ఒక జైల్లో పడేయటము, ఊరు బయట ఏదైనా ఒక పెద్ద ఇంట్లో తాళం వేసి ఉంచటము, వాడికి ఫుడ్ పెట్టకపోవడము, ఇట్లా ఇట్లా చేసి చివరికి గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఇట్లానే చంపుకుంటూ వచ్చారు మొదట్లో. ఎందుకంటే వాళ్ళ బలగం ఉంది అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మీరందరూ వచ్చి కూర్చున్నారు భూమి మీద. మరి కోట్ల సంఖ్యలో వచ్చారు అందరు. వచ్చేసరికి ఇప్పుడు ఎవరు నన్ను చంపాలి? ఇప్పుడు ఛాన్స్ లేదు. ఎవరిని చంపే పరిస్థితి లేదు. పైగా వీళ్ళందరూ ఒంటరిగా రాలేదు. మీరందరూ అనుకుంటూ ఉంటారు మేము ఒంటరిగా వచ్చాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటంలే, ఓ పక్క సొసైటీ పట్టించుకోదు, అలాగే మాస్టర్లు మమ్మల్ని పట్టించుకోరు అనుకుంటూ ఉంటారు. అట్లా గానే కాదు. యు ఆర్ నాట్ ఎలోన్. మీరు ఒంటరి వారు కాదు, గుర్తుంచుకోండి. మీకు పెద్ద సపోర్ట్ తో వచ్చారు. కాస్మిక్ గవర్నమెంట్ స్పేస్ షిప్స్ అన్ని విపరీతమైన కాపలాగా వస్తున్నాయి పైన. మీ అందరికి యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే తెలుసా? అసలు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కానీ ఆ విషయం మీకు తెలియదు. నేను ఒంటరి వాడిని అయిపోతున్నా, నేను ఒంటరిగా ఉన్నా, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఆ డాక్టర్ దగ్గరికి పోలేము, అటు బయటికి పోలేము, నాకేందో అర్థం కావట్లేదు, నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది. ఇగో ఇట్లాంటి ఎక్కువ ఉన్నారు జనాలు. కానీ గుర్తు పెట్టుకోండి, మీకు జ్ఞానము అనేది ముందు మీరు ప్రాప్తించుకోండి క్రమంగా. జ్ఞానం అంటే ఏంటి? మీరు ఒంటరిగా రాలేదు. జ్ఞానం అంటే ఏంటి? మీ చుట్టూ కాస్మిక్ గవర్నమెంట్ ఉంది. జ్ఞానం అంటే ఏంటి? మిమ్మల్ని పంపించిన వాళ్ళు మీరు ఖాళీగా లేరు. నిన్నిటి పంపించి వాడు అక్కడ మొబైల్ చూసుకుంటున్నా అనుకుంటారా ఏంది? అక్కడ మొబైల్సే లేవు. ఇక్కడ నిన్ను పంపిస్తే వాడు 24 గంటలు నీ మీద కన్నేసి వస్తున్నాడు. స్పేస్ షిప్లు అన్ని నీ మీద ఫోకస్ చేసి కూర్చున్నాయి. అలాగే మనుషులందరూ నిన్ను అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నారు. నువ్వు ఒక రూమ్ లో ఉన్నావంటే నువ్వు ఒక్కడి ఉన్నానని నువ్వు ఎప్పుడైతే అనుకోని నువ్వు నీ దోమ నువ్వు ఉంటూ ఉంటావో ఆ టైంలో నీ పక్కన 2 గైడింగ్ మాస్టర్లు, ఒక ప్రొటెక్టర్, ఈ జన్మలో నీకు సంబంధించిన ఒక గురువు, మొత్తం అప్పటికే 4-5 ఉన్నారు నీతో కలిపి. ఇది కాక నిన్ను విజిట్ చేసే కొంతమంది ఏంజల్స్, ఒక పెద్ద బ్యాచే ఉంది ఆల్రెడీ. నేను ఒంటరిగా ఉన్నాను అనుకునే టైంలో కూడా. కాబట్టి అర్థం చేసుకోండి, ఇదే జ్ఞానం అంటే. మీరు ఒంటరి వారు కాదు అని తెలుసుకోవటమే జ్ఞానం. ఓకే, సో రేపు మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మనం చక్కగా ఆర్క్టూరియన్స్ ఇన్వైట్ చేసి మనం ధ్యానం చేద్దాం మిత్రులారా. మరి ఆర్క్టూరియన్స్ వెయిట్ చేస్తున్నారు. వారు చక్కగా మీతో కలిసి తమ ఎనర్జీస్ని షేర్ చేసుకోవాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఈరోజు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మెల్లిగా మీ కళ్ళు 2 మూసుకోండి, వేళ్లల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, కళ్ళజోళ్ళు తీయండి. అలాగే చక్కగా రిలాక్స్ అవ్వండి, మంచినీళ్ళు తాగండి, మంచిగా కూర్చోండి స్థిమితంగా. శాంతంగా అందరూ వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి.
మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ, అమ్మవారిని కానీ, జీసస్ని కానీ, అల్లాని కానీ, రామ్తా మాస్టర్ని కానీ, మహావతార్ బాబాజీని కానీ, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు 7th డైమెన్షన్లో ఉన్న ఆర్కుటూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం: దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను
సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. రెండవ సంకల్పం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear all
harmful extraterrestrial implants. Please clear all harmful extraterrestrial implants. మరి ఒక సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. మరి ఒక సంకల్పం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి.
మరి ఒకసారి చెప్పుకుందాం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. ఇంకొక సంకల్పం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. Please assist me to align with my path of service and with divine will. Please assist me to align with my path of service and with divine will. సృష్టికర్తకు ధన్యవాదములు. తథాస్తు.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా ధ్యాన స్థితి నుండి బయటకు వద్దాం. చక్కగా 2 చేతులు కళ్ళపైన పెట్టుకుందాం. చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. మన హ్యాండ్స్‌ని చూసుకుంటూ కళ్ళు తెరవండి. ఈ ధ్యానాన్ని కొనసాగించాలనుకునే వారు కొనసాగించండి. మిగతా వారంతా చక్కగా ధ్యానం నుంచి బయటికి రండి మాస్టర్స్. లేచి చక్కగా వాటర్ తాగండి. మళ్ళీ రేపు ఇదే టైంలో మళ్ళీ రేపు కలుద్దాం. సేమ్ జూమ్ లింక్, సేమ్ టైం. అప్పటి వరకు బాయ్ మాస్టర్స్. సీ యూ టుమారో. గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ.